మన గార్డెన్‌లో వచ్చిన కాకరకాయలతో అలా పొయ్యి మీద అయితే వంట చేసి, ఇలా అయితే కాకరకాయ పులుసు పెట్టానండి. బావుందా? బావుంటే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి. చూసారా? ఎంత బాగుంది కదా! ఎలా వండాను ఏంటి అనేది ఇవాల్టి వీడియో. అలాగే చిన్న హార్వెస్ట్‌లున్నాయి. అవి కూడా చూసేద్దాం పదండి. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే చక్కగా పోపు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వచ్చేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అయితే వేసుకుని ఒకసారి ఆ ముక్కల్లో అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉప్పు కారం తగుమాత్రం వేసుకుని దాంట్లోనే అయితే కొంచెం అంతా పులుసు పోసుకోండి. నేను చింతపండు పులుసు పోసుకున్నాను. అట్లాగే వచ్చేసి బెల్లం కూడా వేసుకున్నాం. మీ ఇష్టానికి తగ్గట్టు మీరు బెల్లం వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం అండి. ఉప్పు కారాలు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. బాగున్నాయి. మన గార్డెన్లోది మనం పండించుకున్నది కదా, చేదు కూడా లేదండి. ఇది కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదా, అసలు చేదు లేదు. ట్రై చేయండి. ఇంకోటి ఇదిగోండి, ఇదే కాకరపాదు ఇంకా ఎండిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఒకసారి వండుకునే ఇదే ఉంటుందని 4-5 నెలలు కాసిందండి ఇది బాగానే. ఇదిగోండి పాదైతే ఇక్కడ దానిమ్మ చెట్టు మీదకి అలాగ ఉంది. మామిడి చెట్టు ఉంటుంది కదా ఎదురు కూడా, మామిడి చెట్టు అయితే ఇంకా ఎందుకో పిందెలు ఏమీ నిలబడలేదండి. పూత అయితే చాలా వచ్చింది, పిందెలు నిలబడల. ఇదిగోండి ఈ పక్కన మాత్రమే ఉంది కాకరపాదు. మరి మళ్ళీ కాస్తుందా లేదా తెలియదు. రోజు నీళ్ళు అయితే ఇస్తున్నాను, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ చెత్త అంతా ఇస్తున్నాను. ఇది మామిడి చెట్టు. ఇదిగోండి ఇక్కడ దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కిందకి కూడా వెళ్ళింది. ఇదిగో ఈ పాదు మరి కొత్తగా వచ్చింది ఇటు పక్కకి. కాస్తుందా లేదా అనేది చూడాలి. ఇదిగోండి ఇక్కడైతే బెండ మొక్కలు పెట్టా కదా ప్రీవియస్లో, బెండ మొక్కలు అయితే కాచినాయండి. కాకపోతే ఏంటంటే వీటికి పోషణ అనేది లేదు. అలాగే మనం ఫస్ట్ పెట్టినప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు వేసిన వర్మీ కంపోస్టే, ఇంకా తర్వాత ఓన్లీ వాటరే ఇస్తున్నాను. దానివల్ల ఏమో చిన్నగా అయితే వచ్చినాయి. ఇక్కడ వంగ మొక్కలు పెట్టాం కదా, అంతకుముందు వంకాయలని ఎలుకలు తినేసినాయి కదా, ఈ పక్కన గోడ పక్కన వేసినవి అయితే కాయలు కనిపించినాయి. రోజు అయితే ఈ పక్కకి రావట్లేదు, అందుకని వెతుకుతున్నాను అక్కడ కాయలు ఉన్నాయా లేదా అని. వాయిసే ఇద్దాం అనుకున్నా. చూడండి నా పక్క నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అది వాయిస్ ఇవ్వడం అవ్వదు అని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇక్కడ వంగ మొక్కలు అయితే కింద వేసిన తర్వాత హెల్తీగానే ఉన్నాయి, కానీ ఈ వేసవకాలం కాపులు తక్కువ వస్తాయా ఏంటా అనేది చూడాలి. అలాగే నేను ఇచ్చే పోషణ కూడా తగ్గిందనే చెప్తా. చిన్నగా ఓన్లీ 2 and 3 inches మాత్రమే బెండకాయలు వచ్చినాయండి. కాకపోతే మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయలు కదా, ఇందులో సమ్మర్ ఒకటి కొంచెం అంతా వాటి మొదలు కొంచెం పోషణ చేసి ఏదన్నా బలం ఇస్తే కాస్త ఏమన్నా సెట్ అవుతాయేమో. ఇక్కడ అంతా కూడా ఈ బెండ మొక్కలు ఉన్నాయి. ఒక 20 కుదుళ్ళ వరకు ఈజీగా ఉన్నాయండి. కాకపోతే వాటికి కొంచెం నేను వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే ఏమన్నా OWDC సొల్యూషన్ కానీ ఇస్తే ఈ సమ్మర్లో కూడా మ్యాక్సిమం కాస్తాయి. ఒక సంవత్సరం అయితే కాసినాయి, ఒక 5-6 సంవత్సరాల క్రితం. సమ్మర్లో కాయవ అంటే కాస్తాయి. కాకపోతే ఏంటంటే జిగురు ఉండదు. బెండకాయ జిగురు ఉంటేనే రుచి. బెండకాయలో జిగురు లేకపోతే అసలు రుచి ఉండదండి. అది చప్పచప్పగా ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ మామిడికాయ కూడా పడిపోయినాయి, ఊరికే రాలిపోతున్నాయి మామిడికాయలు కూడా ఎందుకనో. ఇక్కడైతే దానిమ్మకాయలు ఉన్నాయండి. దానిమ్మకాయలు 4-5 సంవత్సరాల నుంచి కాయలు. ఎందుకంటే అప్పుడు ఏదో పనికి అడ్డం వచ్చిందని పైన కొమ్మలు నరికేసాం. ఆ నరికేసిన తర్వాత కాయలేదు. ఈ ఇయర్ కాసినాయి. అయితే ఒక కాయ మొన్న కోసి దేవుడికి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏమైందంటే ఒక కాయ ఎందుకో మరి పాడైపోయింది, అది తీసేసాను. కుళ్ళిపోయింది, చెట్టునే కుళ్ళిపోయి పడిపోయింది. ఇదిగోండి 4 దానిమ్మకాయలు అయితే వచ్చినాయి. ఒక మామిడికాయ, 3 వంకాయలు. ఈ వంకాయలు అయితే కింద వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ హార్వెస్ట్. ఇదిగోండి ఇవి అయితే బెండకాయలు. అయ్యో బెండకాయలు పర్లేదు కదా, ఏదో ఒకటి మనకి కాలక్షేపంగా. ఈ మొక్క మార్చిలో పూసిందండి. ఇది మే పుష్పం అంటారా మార్చి పుష్పం అంటారా, కానీ ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూసింది. లాస్ట్ ఇయర్ కూడా ఒకటే పూసిందని గుర్తు. ఈ ఇయర్ అయితే ఇలాగ మళ్ళీ పూసింది.
మార్చిలో పూసేసింది. దీనికైతే నేను జస్ట్ ఈ గ్లాసుడు మాత్రమే వారానికి ఒక్కసారి మాత్రమే నీళ్ళు అనేది ఇస్తున్నాను. మీరు గమనించినట్టయితే ఇది 3 దోసిళ్ళ మట్టి అండి. 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్లో 3 దోసిలే పట్టింది మట్టి కూడా. సో ఇలా ట్రై చేయండి. కంటైనర్ గార్డెన్ పెద్ద పెద్దవి అవసరం లేదు. మీరు గనక మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టమాటా అప్పారావు గారు అని సెర్చ్ చేశారనుకోండి, ఆయన కాన్సెప్ట్ అంతా తక్కువ మట్టిలో ఎక్కువ క్రాప్లు. ఇది ఎడీనియము. ఈ ఎడీనియం చూడండి ఎంత పెద్దదైందో. దీని వయసు ఇంచుమించు 3-4 ఇయర్స్ ఉందండి. కాయలు కూడా వచ్చినాయి. ఇగో కాయలు అసలు మొదలు చూడండి. మనకి ఇది కొంచెం ఎఫెక్ట్ పెట్టి ఇది ఉంటుంది కదా, బోన్సాయి లాగా చేస్తే భలే లుక్ వస్తుందండి. అది కొంచెం టైం టేకింగే కానీ చూసి చేసుకోగలిగితే మంచి బోన్సాయి 4 సంవత్సరాల బోన్సాయి అయితే చేసుకోవచ్చు దీన్ని. అంతా బాగా వచ్చింది. మొదలు కూడా చాలా బాగుంది. నేను అప్పుడు మామూలు 20 లీటర్ల డబ్బాలో పెట్టా కదా, అందుకని లుక్ రాలా. మన మామూలు బోన్సాయి పాట్స్లో పెడితే సూపర్ ఉంటుంది అది మాత్రం. ఇగోండి కాయలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కాయలు వేసాను కానీ సీడ్స్ రాలేదు కదా. ఈసారి కొంచెం జాగ్రత్తగా అయితే వీటిని స్టోర్ చేసి ఎలా వేస్తే వస్తాయి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైతే ఒక వంగ మొక్కకి మనం నల్లమట్టిలోనే ఎర్రమట్టి ఇచ్చేసాను కదా, ఉంచి చూద్దాము అది ఇది మిక్స్ చేసాను. దాంట్లో అయితే కాసింది. ఇక్కడ సన్నజాజి ఉన్నాయి కదా, సన్నజాజి రిపోర్ట్ చేశానండి. అది అయితే పువ్వులు వచ్చినాయి. అట్లాగే లెమన్ ఆరెంజ్ కూడా కాయలు కాసినాయి అండి. మనం ఎక్కడికో వెళ్ళి ఇది అనాల్సింది. నాకేంటంటే నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎక్కడన్నా ఒక మొక్క చూస్తే దాన్ని మనం పెంచుకోలేమా అనేది ఫీల్ అనమాట. వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు చేయలేదు అనేది ఉండదు ఎందుకో. అది ఇస్తే పెంచుకుని నేను పూయించుకుంటా కాయించుకుంటా కదా అన్న ఫీల్ తప్ప వాళ్ళు పండించుకున్న ప్రతిఫలం ఇవ్వాలి అనేది ఎందుకో అనుకోను నేను. అలాగా ఈ లెమన్ ఆరెంజ్ కూడా ఇప్పటికి 4-5 టైమ్స్ క్రాప్లు అయితే తీసుకున్నామండి. బాగుంటుంది, తీపిగాను ఉంటుంది, ఒలుచుకోవడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగానే ఉంటుంది. హై రిచ్ సి విటమిన్ కదా, సో అది నాకు చాలా ఇష్టం. అదే కుండీలో అయితే ఒక బెండకాయ మొక్క కూడా ఉంది. అది కూడా ఒక కాయ అయితే వచ్చింది. 2 కాయలు ముదిరిపోయినాయి, ఇంకా వదిలేసాను అలాగా. ఇక్కడ చూసారా కనకాంబరాలు, ఇవి అయితే పోస్తూనే ఉన్నాయండి. 2-3 డేస్కి ఒకసారి పోస్తూనే ఉన్నాయి. కోస్తాను, దేవుడికి పెడతాను, లేకపోతే ఏదన్నా అకేషన్ ఉంటే నేను పెట్టుకుంటాను. ఇది బత్తాయి కూడా పూత పింద బాగా వచ్చింది. దీనికి వాటర్ సరిపోద్దా ఇంకేమన్నా మార్చాలా అనేదే కొంచెం అంతా చెప్తున్నాను కదండి. గార్డెన్ మీద ఎఫర్ట్ పెడితే 365 రోజులు కంటెంట్ ఉంది నా దగ్గర. బట్ ఎఫర్ట్ పెట్టాలి అంటే పైకి రావాలి. పైకి అంటే హెల్త్ బాగుండట్లేదని ఎవరూ ఒప్పుకోవట్లేదు. అందుకే వారానికి ఒకసారి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి, లైక్ ఇవ్వండి. ఇక్కడైతే అటిక మామిడి వచ్చింది, మన స్టార్ ఫ్రూట్, అలాగే మన తెల్లమిర్చి ఉన్నాయి కదా, చేమ పచ్చిమిర్చి అనేసి అంటాము. అవి అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రాప్ వచ్చిందండి. అంటే చాలా అంటే లాస్ట్ వీక్ ఒక 2-3 కోసుకొచ్చా కదా, ఈ వీక్ మళ్ళీ కాసినాయి. పక్కన నా ముందు చూసినట్టయితే మీరు కనకాంబరం మొక్కలు అలాగే గులాబీలు అన్నీ పూస్తున్నాయి. మెయిన్ ఏంటంటే కనకాంబరాల సీజన్ కదా ఇది, అందుకని కనకాంబరాలు అయితే గార్డెన్ అంతా ఉన్నాయండి. నేను ఇది జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే షూట్ చేసుకుని వచ్చేసాను. మళ్ళీ ఎంతసేపు ఉన్నారు అనేసి అనుకోకండి. అంటే మా వాళ్ళు చూసి తిడుతున్నారు కదా, ఎండలో వెళ్ళి ఎంతసేపు ఉంటున్నావు అని. అందుకని వాళ్ళు చూస్తే తెలుస్తుందని చెప్తున్నాను. జస్ట్ 10 మినిట్స్ కూడా లేనండి. వీడియో అయితే కొంచెం అంత జాగ్రత్తగా తీసుకుని వచ్చేసా. పసుపు ఈ పూసినవి గులాబీలు, మనం వేసిన దానిమ్మ మొక్క ఇది, ఇంకా పసుపు పూలు పక్కన అది కూడా చిగురు వచ్చింది. ఇదైతే అటికి మామిడి, అలాగే పప్పు శ్రీ మార్చాను కదా, అది కూడా వచ్చింది. ఎందుకు దగ్గరగా చూపించట్లేదు అంటే మళ్ళీ నిన్న ట్రైపాడ్ తీసుకెళ్ళి ఇదంతా అంటే ఇంకా టైం టేకింగ్. మళ్ళీ ఎండలో ఎంతసేపు ఉన్నావా అని తిట్టించుకోవాలని చెప్పేసి లాంగ్గా అయితే చూపిస్తున్నానండి. సో ఎర్రమట్టి ఉంటే రిపోర్ట్ చేసుకుంటే కొంచెం టైం పట్టినా మొక్కలు అనేది పోతా కాతా వస్తాయండి షూర్గా. మట్టి అనేది మొక్కలు పెంచుకోవడానికి చాలా అవసరం. ఈ సమ్మర్లో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మట్టి తెచ్చుకుని, ఒక ఎరువులు తెచ్చుకుని, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకుని అయితే రెడీ చేసుకోండి. తొలకరి వానలు పడంగానే చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి, బాగుంటుంది. మనం ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటాం. కూల్ డ్రింక్ బాటిల్లో ట్రై చేయండి.
అట్లాగే ఇంట్లో తీసేసిన బిర్యానీ బాక్సులు ఉంటాయి, అవి ట్రై చేయొచ్చు. ఆఖరికి మనం తాగి పడేసే గ్లాసుల్లో కూడా పెంచుకోవచ్చు అండి, మన ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ కాదేది మొక్క పెంచడానికి అనర్హం అని, మనం పెంచాలి అనే కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఎలా అయినా పెంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ కూడా మామూలు వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్లో, వేస్ట్ బిర్యానీ బాటిల్స్లో అలా పెంచుకోవచ్చు. అట్లీస్ట్ మనం ప్రచారీ షాప్కి వెళ్ళి తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్లో కూడా పెంచుకోవచ్చు అండి, ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఇక్కడైతే మల్బార్, ఇది మల్బార్ అయితే కోసిన కొందుకి వస్తానే ఉంది, చెట్టు అంతా పండిపోయిందనమాట. నేను కోస్తున్నాను అవి కింద పడిపోతుంది, కోస్తున్నాను కింద పడిపోతుంది, అట్లాగే చాలా ఒక గుప్పుడు అయితే వచ్చినాయండి. ఈ మల్బారు సైజ్ అయితే చాలా చిన్నది, బఠానీ గింజంతే ఉంది. ఇంకా నెక్స్ట్ టైం దీంట్లో 2-3 రకాలు ఉంటాయంట మల్బార్లోనే, చూడాలి. మళ్ళీ నాకు ఆ సీడ్స్ అనేవి ఉంటాయా, ఐ మీన్ ఇక్కడ తీసుకోగలుగుతానా నర్సరీస్లో లేదా అనేది అయితే బాగా ఎఫర్ట్ పెట్టి కొంచెం గార్డెన్ని నేను చేసుకోగలిగితే ఇంకా బాగానే ఉంటుందండి, ఏం అవ్వదు. 365 days అట్లీస్ట్ ఆకుకూరైనా మనకి గార్డెన్లో మ్యాక్సిమం వస్తుంది, అది నాకు నమ్మకం వచ్చింది. ఇవ్వండి, చూసారు కదా, ఎంతసేపు నుంచి కోస్తూనే ఉన్నా, అవి వస్తూనే ఉన్నాయి. ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన, ఆ పక్క నుంచి చూస్తే ఈ పక్కన ఉన్నాయి. కాకపోతే ఈ అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు తినడానికి మాత్రమే పనిచేస్తుంది. దీనికి పోతే ఉండదు, డైరెక్ట్గా కాపే వచ్చేస్తుంది. పూత పూయకోకుండా కాయలు వచ్చేసే దాంట్లో మల్బార్ ఒకటి అనే చెప్పొచ్చు. చూసారుగా, ఏరుకుంటూనే ఉన్నాను. అలాగా కాసినవి మొత్తం ఆకాకి చిన్నగా బఠానీ గింజ అంటే చూడండి ఎంత ఉంటుంది, అలా ఏరుకుని అటు చూసి ఇటు చూసి ఇటు చూసి అటు చూసి అయితే ఎట్లా అయితే మొత్తం ఉన్నాయన్నీ అయితే పెరుక్కొచ్చానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం లేకోకుండా అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి కూడా తెచ్చేసాను. పచ్చి అయితే కొంచెం పులుపుల్లగా ఉంటాయి, పండిని అయితే కొంచెం తీపిగా ఉంటుంది, అది దీని స్పెషాలిటీ. చెట్టు అయితే సర్వైవ్ అయ్యింది, మట్టి మార్చి రిపోర్ట్ చేసిన. సమ్మర్లో ఏమవుతుందో అని టెన్షన్ పడిపోయా కదా. అయ్యోండి, టమాటాలు వచ్చినాయి, పచ్చిమిర్చి వచ్చినాయి. అయ్యో, ఇది పైన హార్వెస్ట్ అయితే. ఇవి లెమన్ ఆరెంజ్ చూసారా, చక్కగా వచ్చినాయి అవి కూడా. ఇది పైన వచ్చిన వంకాయ, ఇగో 4 టొమాటోస్. అదే ఇవాళ ఇదేనండి హార్వెస్ట్ అయితే. సో హ్యాపీ, ఎందుకంటే ఏదో ఒకటి మన వాటికి పెద్ద పోషణ అయితే ఏమి ఇవ్వట్లేదండి, అబద్ధం ఎందుకు. ఈ సమ్మర్కి జడిసి నేను OWDC కూడా ఇవ్వట్లేదు, అలాంటిది కాసినాయి కదా. ఇగోండి దానిమ్మకాయలు చక్క దగ్గరగా చూపిస్తున్నాను. మన గార్డెన్లో మన చేతులతో మనం పెంచుకొని మన చేతితో మనం కోసుకుని తినే కాయలు అంటే హ్యాపీయే కదా. అవి గుప్పెడు వచ్చినాయా, కేజీల లెక్కన వచ్చినాయా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం అయితే కాసినవి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తానండి హార్వెస్ట్, ఎంత వచ్చినా. అది చూసే వాళ్ళకి ఎలా ఉంది అనేది నాకు తెలియదు, కానీ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇవి సన్నజాజి కూడా 4 పూలు అయితే పూసినాయి. ఫస్ట్ మనం మట్టి మార్చిన తర్వాత ఫస్ట్ టైం పూసినాయి. ఇది ఇక్కడ కాయ అయితే కట్ చేసి చూపిస్తాను, అంటే డౌట్ వస్తుంది కదా ఎలా ఉంది లోపల అనేసి. ఇది మామూలుగా మనం బయట నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్లో ఏదన్నా పోయినవి ఉంటే చేసేస్తాను చూసారా, అలాగా సీడ్ నుంచి వచ్చిన మొక్కేనండి. మినిమం 4 సంవత్సరాల్లో అయితే కాపుకి వచ్చింది. అదిగో చూసారా, రెడ్గానే ఉంది. మనం ఇచ్చే పోషకాలు, మనం ఇచ్చే ఇంట్రెస్ట్ని బట్టి కూడా మొక్కలు అనేవి కాస్తాయండి. మందులో బయట నుంచి తెచ్చిన సీడే కదా, అదే కాయే కదా, ఆ ఫ్రూట్లో నుంచి వచ్చిన సీడ్సే కదా, అందుకని అయితే అదే కలర్ అయితే ఉన్నాయి. పోనీ కాయలో గింజలు స్వీట్గా లేవా అంటే స్వీట్గానే ఉన్నాయండి, ఆల్రెడీ తిన్నాము. ఇది 2వ కాయ, మీకు వీడియోలో చూపించడం కోసమని చూపిస్తున్నాయి. ఇక చూసారు ఎంత రెడ్డిష్గా వచ్చినాయో. ఇంతకు ముందు కూడా కాసినాయి కానీ అప్పుడు రెడ్నెస్ లేవు, కొంచెం వైట్గానే ఉన్నాయి. ఈ సంవత్సరం రెడ్ వచ్చింది. రీజన్ ఏంటంటే పోషణ అనేది ఇంపార్టెంట్. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.